మొదటి ప్రార్థనాంశం, అత్యవసర ప్రార్థన. మీ ఆదివారం ఆరాధనలోనూ తప్పక ప్రార్థించండి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఉండి నియోజకవర్గంలోని కోపెల్లా వంతెన దగ్గర అరుంధతి పేటలో 100 ఏళ్లుగా ఉన్న ఆర్సీఎం క్యాథలిక్ చర్చిని ఆ నియోజకవర్గ ఎమ్మెల్యే రఘురామకృష్ణమరాజు ఆదేశాల మేరకు పంచాయతీ అధికారులు కరెంటు మీటర్ తొలగించారు. చర్చిని కూల్చడానికి యంత్రాంగం సిద్ధమైంది. తీవ్ర ఉద్రిక్తత వాతావరణం ఏర్పడింది. క్రైస్తవ నాయకులు చర్చిని కూల్చకూడదని గుమికూడారు. పోలీసులు పహారా ఉన్నారు. ఏ సమయంలోనైనా లాఠీచార్జీ చేసి జనాలను చెదరగొట్టి చర్చిని కూల్చవచ్చు. చర్చిని కూల్చకుండునట్లు దేవుడు కార్యము చేయునట్లు ప్రార్థించుదాం. రెండవ ప్రార్థనా అంశం, సుప్రీంకోర్టులో మత మార్పిడి నిరోధక చట్టం రాజ్యాంగ చెల్లుబాటును సవాలు చేస్తూ సిటిజన్స్ ఫర్ జస్టిస్ అండ్ పిఎస్ నేతృత్వంలో దాఖలైన అనేక రిట్ పిటిషన్లు విచారణ ఫిబ్రవరి 3న చీఫ్ జస్టిస్ నేతృత్వంలో విచారణకు లిస్టు చేయాలని కోర్టు ఆదేశాలిచ్చింది. మత మార్పిడి నిరోధక చట్టంపై స్టే విధించాలని సిజేపి తరపున న్యాయవాదులు సిద్ధముగా ఉండగా వాదించే న్యాయవాదులకు దేవుడు తోడుగా ఉండి బలపరిచినట్లు ప్రార్థించుదాం. మూడవ ప్రార్థనా అంశం, మన దేశంలో క్రైస్తవుల మధ్య పెరుగుతున్న విపరీతమైన భిన్న బోధలు, అబద్ధ బోధలు అరికట్టబడినట్లు, క్రైస్తవులు ఈ మోసపుచ్చే ఉపదేశాలలో చిక్కుకొనకుండునట్లు, చిక్కుకొన్న వారు అందులో నుండి విడుదల పొందునట్లు ప్రార్థించుదాం. నాలుగవ ప్రార్థనా అంశం, మన దేశంలో ఇంకనూ సువార్త అందని దాదాపు 1200 మంది టెలిగనిగా ముస్లిం తెగకు చెందిన మహారాష్ట్ర వాసులు సువార్తను విని రక్షణ పొందునట్లు ప్రార్థించుదాం. ఐదవ ప్రార్థనా అంశం, దేశంలో వేగంగా రోజురోజుకు పెరుగుతూ వచ్చిన బంగారం, వెండి ధరలు అకస్మాత్తుగా భారీ పతనానికి పడిపోగా మధ్యతరగతి, ఎగువ మధ్యతరగతి ప్రజలు తీవ్రంగా నష్టపోగా దేశంలో రూపాయి విలువ పడిపోవడంతో దేశ ఆర్థిక పరిస్థితి దిగజారే స్థితిలో ఉండగా ప్రభుత్వం దీనిపై దృష్టి ఉంచి రూపాయి విలువ పెరుగుటకు చర్యలు చేపట్టునట్లు ప్రార్థించుదాం. ఆరవ ప్రార్థనా అంశం, ఈరోజు జరుగు ఆరాధనలు దేవునికి మహిమకరముగా జరుగునట్లు, ప్రతి దైవ సేవకులు బహుబలముగా వాడబడినట్లు, జనులు వాక్యము కోసం ఆసక్తిగా వచ్చునట్లు, అనేక నూతన ఆత్మలు సంఘంలో చేర్చబడినట్లు ప్రార్థించుదాం. ఏడవ ప్రార్థనా అంశం, ఈరోజు జరుగు ఆరాధనలకు వ్యతిరేకంగా క్రియ చేయు ప్రతి అంధకార క్రియలు లయపరచబడినట్లు, ప్రతి ఆటంకాలు తొలగింపబడినట్లు ప్రార్థించుదాం.